డాక్టర్ ఇప్పుడు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కడ చూసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా సప్లిమెంట్స్ గురించి యాడ్స్ వస్తున్నాయి. సో, ఏం చేస్తున్నారంటే, ఓకే. ఈ సప్లిమెంట్స్ తాగితే మాకు మజిల్ గ్రోత్ ఉంటుంది. కొంచెం ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గుతాయి. నేనింకా కొంచెం బ్యూటిఫుల్‌గా కనిపిస్తానని చెప్పేసి చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఈ మూడిట్లలో ఎక్కువగా ఏది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది? ఎందుకు ఇంతలా సప్లిమెంట్స్ మీద పడుతున్నారంటారు? చాలా మందైతే ఒట్టి టైమ్ పాస్ కోసం వాడుతున్నారు. ఓకే. మీరు జిమ్‌కెళ్తున్నారు, చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, యూ ఆర్ ట్రైయింగ్ టు గ్రో యువర్ మజిల్స్. అలాంటి వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఓకే. హ్మ్. ఒక 20 నిమిషాలు వాకింగ్ చేసొస్తున్నాం థ్రెడ్‌మిల్ మీద అవసరం లేదు. ఏ హ్మ్. ఎక్సర్సైజ్ చేయట్లేము. అస్సలు అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ప్లాంట్ సోర్సెస్ ఆర్ బెస్ట్. హ్మ్. మీ డయట్‌లో మీరు కంపెన్సేట్ చేయలేనంతగా మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే ప్రోటీన్ హుహు. పౌడర్ అనేది వాడండి. హ్మ్. చాలామంది ఒక మీల్ స్కిప్ చేసేసి మేము ప్రోటీన్ పౌడర్ తాగేసాం సరిపోతుంది అనుకుంటారు. అది సరిపోదు. ఓకే. మనం ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ కావాలంటే మనకన్నీ గావాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి. ఇవన్నీ ఉంటేనే మీ డైట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నట్టు. ఒట్టి ప్రోటీన్ తీసుకొని కడుపు నింపుకున్నాం, వెయిట్ లాస్ కావట్లేదంటే అది అవ్వదు. ఇది హెల్తీ వే కాదంటారు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ. మీ కిడ్నీస్‌ని మీరెక్కువ స్ట్రెయిన్ చేస్తున్నారు తప్ప మీ బాడీకి ఏ విధంగా మీరు హెల్ప్ చేయడం లేరు. నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. డెఫినెట్‌లీ. పూర్తి పాడ్‌కాస్ట్ చూడడానికి కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేసి కంప్లీట్ పాడ్‌కాస్ట్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.